తన మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకునే సందర్భంలో దట్టు he was under suspension now he is under suspension ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటే అది భారతదేశంలో ఉన్నటువంటి రెండు కులాల మధ్య సౌభాతృత్వానికి శాంతికి విఘాతం కలిగేటువంటి అంశం. చాలా పెద్ద అంశం నిజంగానే. దీని మీద డిఓపిటి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. సర్వీస్ రూల్స్ 1968 ఐపీఎస్ సర్వీస్ రూల్స్ కూడా పాటించని సునీల్ కుమార్ గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నాను ఏంటంటే, సార్ మీరు ఈ రీసెర్చ్నే కొంత కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది సార్. ఈ 10th షెడ్యూల్లో ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను. ఇది మీరు కంప్లై చేశారో లేదో ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఒకసారి మననం చేద్దాం. మళ్ళీ సాయంత్రం డిబేట్లు పెట్టాలి దీని మీద. ఎందుకు పెట్టాలి, పెడతారో లేదో మరి నాకు తెలియదు. ఎందుకంటే సునీల్ కుమార్ గారి మీద అయితే నేను డిబేట్లు పెట్టారు చాలామంది. సునీల్ కుమార్ గారు అన్న మాటకి పాప ఎక్కడో కాలింది, ఇప్పటికి కూడా వస్తూనే ఉంది స్మెల్, కాలిన వాసన. ఆ కాలిన వాసనతో నిన్నంతా డిబేట్లు పెట్టేశారు. ఒక చిన్న ఊహ, దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఒక చిన్న ఊహ వస్తేనే మీరు చచ్చిపోయి కాళ్ళు తొక్కేసుకుంటున్నారే. అరే అసలు మీరు 24-25% ఉన్నటువంటి దళిత బిడ్డలు 78 సంవత్సరాల దగ్గర నుంచి మీ కింద బానిసలుగానే బతుకుతున్నారు. వాళ్ళకు ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఏదో ఒక ప్రాసెస్, ఒక చిన్న కోరిక ఒక వ్యక్తి కోరితే ఆ వ్యక్తి మీద మూకమ్మడి దాడి చేస్తున్నారే అంటే చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా?